జై శ్రీరామ్. ఉద్యోగాలు చేసే వరకు గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకుంటూ లంచాలు తీసుకున్నాడు నేరం. అయినా కూడా వాళ్ళు ఈరోజు ఇప్పుడే నేను నిన్న చూశాను వాట్సాప్ గ్రూప్ లో 5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఏసీపీకి అని నిన్న వచ్చింది. అది వాళ్ళు డబ్బు జీతం, వాళ్ళకు రూమ్లు ఫ్రీ, ఇల్లు కిరాయి ఫ్రీ, ఇంకా అవసరం ఉంటే పిల్లలకు ఫీజు కూడా గవర్నమెంట్ చేస్తుంది. గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకోవాలి. యోగి ఆదిత్యనాథ్ గారు ప్రైవేటు స్కూళ్ళల్లో వద్దు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకోరి, మీకు అన్ని సవలతులు ఇస్తామని అట్లా చేస్తున్నారు. దానికి చేస్తా ఉంటే కూడా వీళ్ళు ఈ లంచాలకు మరిగి అది తీసుకొని ఈ పట్టువాడు ఇవన్నీ చేసి అవుతుంది. ఎందుకంటే అవన్నీ వాళ్ళకి ఈజీ అయిపోయింది. మన చట్టాలు, మన భారతదేశంలో చట్టాలు, మళ్ళా మేము కోర్టుకు పోవచ్చు, మళ్ళీ రిలీజ్ కావచ్చు, వానికి డబ్బులు ఇవ్వచ్చు అని ఇవన్నీ చేస్తా ఉన్నారు. ఈ చాలా తప్పుడు పని చేస్తున్నారు. వాళ్ళకి శిక్షణ తీసుకొచ్చి వాళ్ళని ఈ ఉద్యోగం తొలగించి వాళ్ళ పిల్లలకు వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా ఒక సెక్షన్ తీసుకొచ్చి వాళ్ళకి కఠిన నిర్ణయాలు తీసుకొని లాడలా హైకోర్టు నుంచి ఒక రిలీజ్ అయితే వాళ్ళు దీనికి భయపడి ఇక లంచాలు తీసుకోరు. వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా గవర్నమెంట్ చూసుకుంది. పిల్లలు ఇవన్నీ చేస్తా ఉంటే కూడా వాళ్ళ లంచాలకు అలవాటు పడి వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తా ఉన్నారు. ఈ తప్పులు చేయకుంటుంటే వాళ్ళకి ఒకటే మార్గం, వాళ్ళకి కఠినమైన శిక్షలు చేస్తేనే వాళ్ళు చేయరు. ఎందుకంటే ఈ డబ్బులకు ఆశపడి వానికో 2 బిల్డింగులు ఉన్నాయి, వీనికో 2 బిల్డింగులు ఉన్నాయి, ఇవే వాళ్ళ భార్యలు కూడా ఎందుకు తీసుకోవచ్చు డబ్బులు, ఈ డబ్బులు మనకు వద్దు అని కొంతమంది చెప్తా ఉన్నారు. మొన్న ఒక అతను ఎంఆర్ఓ ఆమె వాళ్ళ హస్బెండ్ పట్టించండు. హస్బెండ్ ఈమె లంచాలు తీసుకుంటుంది నా భార్య అని పట్టించిండు. వాడు ఒక అట్లా ఉండాలి. ఒక్కొక్కరు ఇంట్లో ఎవరైనా ఒకరు అట్లా ఉంటే వీళ్ళు ఇంకోసారి తప్పులు చేయకుండా ఉంటారు. ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లలకు సంతోషం ఉంటుంది కావచ్చు. వాడు అది లంచాలు ఇచ్చుకుంటూ వాడు ఏమంటాడో తెలుసు కదా, మన పిల్లలు నాశనం అయిపోవాలి, వాడి కుటుంబం నాశనం అయిపోవాలని ఒకటి వాడు చెప్తా ఉంటాడు. వాడు సాటుకు తిట్టుకుంటాడు. అదేదో అప్పుడు ఆ టెన్షన్ లా వాడు డబ్బులు ఇస్తాడు, వాడి పని వాడు చేసుకొని పోతాడు. కానీ సాటుకు తిరుగుతాడు, పబ్లిక్ తో చెప్తాడు వీడు లంగా, వీడు ఇటువంటి మంచోడు కాదు, వీడు ఎంప్లాయీ, ఇలా అని వాళ్ళందరితో చెప్తా ఉన్నాడు. కంపల్సరీ ఎవరితోనో ఎవరితో చెప్తారు, వాళ్ళు చెప్పకుండా ఉండలేదు. ఈ రోజు సాటుకు తీసుకొని నేను ఎవరితో చెప్పకని వాడంటాడు. ఎందుకంటే నేను కూడా చాలా మందికి ఇచ్చిన, అది యాదగిరిగుట్టలో చాలా మందికి ఇచ్చాను. ఆర్డీఓకు, ఎంఆర్ఓలకు, వాళ్ళకు అన్ని తెలుసు వాళ్ళందరికీ. ఎందుకు మనకెందుకులే, మన పని అయిపోతే మంచికూడదని ఆలోచన కొద్దీ మనం అప్పుడు రియల్ ఎస్టేట్ తప్పులు జరుగుతూ ఉంటాయి. సో ఇలా చేస్తా ఉన్నారు. ఇవన్నీ మానుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పటికైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ లంచాలు తీసుకోకుండా మంచిగా పని చేయండి. అందులో కూడా మంచి మంచి ఆఫీసర్లు ఉన్నారు, చాలా మంది వాళ్ళు చేస్తా ఉన్నారు. దానికి చేయొద్దు, ఇటువంటి చేయొద్దని నేను కోరుకుంటున్నాను. జై హింద్, జై హింద్, జై గోమాత, జై హింద్.